ఎట్లా సార్ నన్ను మాట్లాడనిస్తలేరు? ఇది ఏం పరిశాన్ అధ్యక్ష అధ్యక్ష తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు పోతేప్పుడు నీళ్ళు ఎట్లొచ్చినాయి అన్నట్టు సరే చెప్తా. ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు అది క్యాబినెట్ మినిట్స్, అందులో జూపల్లి కృష్ణారావు గారు కూడా మంత్రిగా ఉన్నారు. దిస్ ఇస్ ద మినిట్స్ ఆఫ్ ద క్యాబినెట్ మీటింగ్. డేట్ చెప్తా, ఒక్క నిమిషం తొందరపడకండి. ఇది 20 proceedings of 23rd meeting of Council of Ministers at 12 noon. At 12 noon Friday 3rd June 2016 in the Council Hall Secretariat. ఇందులో ఎవరు పాల్గొన్నారంటే మహమూద్ అలీ, కడియం శ్రీహరి, నాయి నరసింహారెడ్డి, ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, హరీష్ రావు, పద్మారావు గౌడ్, జోగురామన్న, జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, జూపల్లి కృష్ణారావు, చందూలాల్, లక్ష్మారెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు. ఇందులో ఆ రోజు వ్యాప్కోస్కు మేము తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మారుస్తూ కేబినెట్ తీసుకున్న నిర్ణయంలో ఆ రోజు జూపల్లి కృష్ణారావు గారు కూడా భాగమే. ఈ ప్రశ్న ఆ రోజు ఎందుకు అడగలేదు? మంత్రి గారు, నేను అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పన్నా. దాటవేసే కారణం గారు నేనేమంటా ఉన్నా, ఎక్కడైతే తుమ్మిడిహట్టి దగ్గర ప్రాణహిత పైననే తుమ్మిడిహట్టి కట్టిండ్రు, తుమ్మిడిహట్టి వచ్చి గోదావరి మెరుసుకుంది, గోదావరి కలిసి మేడిగడ్డ. సో అదనంగా వాటర్ ఏ ఉపనది ద్వారా వచ్చి అదనంగా నీళ్లు వస్తున్నాయో ఎంత వస్తుందో చెప్పండి అంటున్నా. సార్ హరీష్ రావు గారికి తెలుసు కాదు సార్, ప్రశాంత్ రెడ్డి గారు కూడా మంత్రిగా చేసిండ్రు. పాపం వాళ్ళ వాయిసే అక్కడ వినవకపోతుండే సార్. ఏం చేస్తారు వీళ్ళు? ఆ వాయిస్ వాళ్ళు డెమోక్రటిక్ రైట్ గా వాయిస్ వినిపించాలని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు సార్. తప్పలేదు దాంట్లో. అక్కడ డెమోక్రసీ లేదు, ఇక్కడ డెమోక్రసీ ఉంది, అందరు మాట వినేందుకు. పాపం హరీష్ రావు గారు కూడా వాయిస్ వినలేదేమో అక్కడ.